ఓకే, ఇవాళ మనము ఒక బుక్ డిజైన్ చేద్దాం ఇన్డిజైన్లో. ఓకేనా? సో లాస్ట్ క్లాస్ నేను మీకు కొన్ని బేసిక్స్ చెప్పాను. అంటే ఇన్డిజైన్ ఇంటర్ఫేస్ ఏంటి, ప్లస్ మాస్టర్ పేజ్ అంటే ఏంటి, అలానే స్టైల్స్ అంటే ఏంటి, ఓకే, అలానే మనకి డాక్యుమెంట్స్లో కంటెంట్ని ఎట్లా తీసుకొని రావాలి, మొత్తం ఆటోమేటిక్గా పేజెస్ ఎట్లా క్రియేట్ అవ్వాలి. సో ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్ చూసాం. ఓకేనా? సో ఇవాళ క్లాస్ మనం ఏం చేద్దామంటే, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న మాస్టర్ పేజెస్ అండ్ స్టైల్స్ని బేస్ చేసుకొని మనము ఒక బుక్ తయారు చేద్దాం. కంప్లీట్ ఒక స్టోరీ బుక్ లాంటిది క్రియేట్ చేద్దాం. సో స్టోరీ బుక్ క్రియేట్ చేయడానికి చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సింగిల్ డాక్యుమెంట్ తీసుకుంటాను నేను, అంటే సింగిల్ పేజ్ డాక్యుమెంట్. ఓకేనా? సో మనము దీనికి స్టోరీ బుక్ అని పెడదాం. ఓకే, సో మనం పేజెస్ తర్వాత కూడా యాడ్ చేయొచ్చు, ఇప్పుడే యాడ్ చేయాలని లేదు, ఎందుకంటే ఫస్ట్ మనము కంటెంట్ కూడా తెచ్చుకున్నాం. ఓకేనా? అండ్ ఒక చిన్న A5 సైజ్, A5 అంటే పేపర్ సైజ్ కంటే చిన్నది. ఓకేనా? సో A5 సైజ్ది నేను ఒక బుక్ క్రియేట్ చేసుకున్నాను. A4 కంటే చిన్నది. పోర్ట్రేట్ పెట్టుకుంటా, 1 పేజ్ పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ మనం క్రియేట్ అన్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి సింగిల్ పేజు డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి పేజెస్ అని ఉంది. ఓకే, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మనము మాస్టర్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. మాస్టర్ పేజ్ అంటే ఏంటి? మన కంట్రోలింగ్ పేజ్. మాస్టర్ పేజ్లో ఏం పెట్టినా వేరే పేజెస్లోకి ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఓకేనా? వేరే పేజ్లో పేస్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఒక స్టోరీ బుక్ ఇది తీసుకున్నాను ఇక్కడ. సో ఏంటంటే, సో చూడండి ఇక్కడ ఐసాప్స్ ఫేబుల్స్. ఓకే, ఐసాప్స్ ఫేబుల్స్ అని ఒకటి నేను తెచ్చుకున్నాను ఇక్కడ. ఓకేనా? సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీకు ఇలాంటిది ఏమైనా కావాలంటే ఐసాప్స్ ఫేబుల్స్ అని కొడితే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఓకే, దీంట్లో కొడితే మీకు ఇందులో కొన్ని స్టోరీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో ఈ స్టోరీస్ మనం ఇప్పుడు ఈ స్టోరీస్ తోటి ఒక బుక్ తయారు చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఫ్రాగ్ అండ్ ద ఆక్స్. ఓకేనా? ఇది చిన్న స్టోరీ ఉంది ఇది. ఓకే, మీరు కావాలంటే పెద్ద పెద్ద స్టోరీలు చేసుకోవచ్చు, కానీ మనకు కూడా ఇంత చిన్న స్టోరీస్ సరిపోతాయి. సో ఇవి యాక్చువల్లీ చిల్డ్రన్స్ స్టోరీస్ కాబట్టి మనం ఫస్ట్ చిల్డ్రన్స్ బుక్కి కవర్ తయారు చేద్దాం మనం. ఓకేనా? సో నేనేం చేస్తానంటే, దీంట్లోంచే మనం కంటెంట్ తీసుకున్నాం. ఓకేనా? సో నేను ఇక్కడ చిల్డ్రన్స్ బుక్ కవర్ అని కొడతాం. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? మీరు మీ ఫైల్స్ అన్నిటినీ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఎప్పుడైనా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎక్కడెక్కడో ఉంటాయి ఫైల్స్, ఇమేజెస్ అన్నీ. మీ కంప్లీట్ ఇన్డిజైన్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉండాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? ఓకే, సో ద స్టోరీ బుక్ అని ఉంది ఇక్కడ, ఆర్ మనం చిల్డ్రన్స్ స్టోరీ బుక్ అని కొడతాం. ఓకేనా? సో మీరు లార్జ్ సైజ్ తీసుకోండి. ఓకేనా? మీకు కావాలి అంటే, మీకు ఓపిక ఉంటే మీరు ఫోటోషాప్లో డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా?
ఓకే, ఇది బాగుంది, ఇది తీసుకుంటాను. సో చూడండి, నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో చిల్డ్రన్స్ స్టోరీ బుక్. ఓకేనా? ఓకే, బుక్ ఫ్రంట్ కవర్. సో ఇది ఫ్రంట్ కవర్ క్రియేట్ చేసుకున్నా, దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కొంచెం చిన్న సైజ్ వస్తుంది అనుకుంటే, చిన్న సైజా? ఇది రెండు సేమ్ సైజ్ కదా. ఓకే, చూడండి ఒక్కసారి, చిన్న సైజు బిగ్ సైజు. ఇది బిగ్ సైజ్. ఓకే, సో మీరు బిగ్ సైజ్ తీసుకోండి ఎప్పుడైనా, వేసుకోండి, రీప్లేస్ చేసేసుకోండి. ఓకేనా? సో అట్లానే బ్యాక్ కవర్ కూడా. ఓకేనా? సో బ్యాక్ కవర్ కూడా మీరు తీసుకోండి ఎక్కడి నుంచి అయినా, ఆర్ మీరు డిజైన్ చేసుకోండి, ఓపిక కూర్చొని మీరు డిజైన్ చేసుకోండి కావాలంటే. ఓకేనా? సో ఇది తీసుకోవచ్చు యాక్చువల్గా మనము, కాకపోతే మనము దీన్ని ఏం చేద్దామంటే, చిన్న వస్తుంది, అది బిగ్ సైజే తీసుకోవాలి మనం, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. దీన్ని కొంచెం మనం ఫోటోషాప్లో అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకేనా? బ్యాక్ కవర్. సో ఇది ఫస్ట్ ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం. చూసారా, ప్రతి సాఫ్ట్వేర్కి ఫోటోషాప్ ఎంత అవసరం అవుతుందో. దీనికే కాదు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా అంతే. విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా ఏదో ఒక పని చేయడానికి ఫోటోషాప్కి వస్తారు. ఓకేనా? ఫైల్ సేవ్ యాజ్. సో దీనికి మనము బ్యాక్ కవర్ అని పెట్టాలి. రైట్? ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాక్ కవర్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ బ్యాక్ కవర్, దిస్ ఈజ్ ఫ్రంట్ కవర్. ఓకేనా? సో కవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము పేజ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేద్దాం. పేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు డిజైనింగ్ అంతా కావాలంటే మీరు వేరే సాఫ్ట్వేర్స్లో చేసుకోండి. ఇన్డిజైన్లో ఏంటంటే మనకి చేయొచ్చు, కొన్ని పెన్ టూల్స్ అట్లాంటివి ఉన్నాయి ఇన్డిజైన్లో, కానీ మనకంతా వీటంతా కంట్రోలింగ్ ఉండదు. ఇప్పుడు కొరల్ డ్రా, ఇల్లస్ట్రేటర్లో ఉన్నంత కంట్రోలింగ్ ఉండదు. ఓకేనా? అన్ని కంట్రోల్స్ ఆప్షన్స్ ఉండవు దాంట్లో. సో మెయిన్ అన్నిటినీ అరేంజ్ చేసి ఎక్స్పోర్ట్ ఇవ్వడానికే యూజ్ అవుతుంది ఇన్డిజైన్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్స్ బుక్, చిల్డ్రన్స్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అని కూడా. ఓకేనా? చిల్డ్రన్స్ పేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఏదైనా మంచి దొరుకుతుందేమో చూద్దాం, ఎందుకంటే దిస్ ఈజ్ అ స్టోరీ బుక్. ఓకే, ఇది బాగానే ఉంది కదా, కొంచెం బాగుంది. ఓకే, ఇది బాగుంది. మీరు ఇట్లా క్లిక్ చేయాలన్నమాట ఎప్పుడైనా. ఇట్లా అంటే నార్మల్ ఇక్కడి నుంచి సేవ్ చేస్తారు మీరు గూగుల్లోంచి. అలా చేసే బదులు ఇట్లా క్లిక్ చేసి అంటే మెయిన్ వెబ్సైట్లోకి వస్తారు. ఆ వెబ్సైట్లోంచి మీరు తీసుకున్నారనుకోండి, మీకు బిగ్ సైజ్ వస్తుంది. నార్మల్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్లీ ఇంత పెద్ద సైజ్ రాదు మీకు. ఓకేనా? ఓకేనా? పేజ్ బీజీ ఏమైంది, పేజ్ బీజీ. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం, దీని సైజ్ కొంచెం వైడ్ ఎక్కువ ఉంది. సో ఒకసారి మనం దీన్ని A5 సైజ్కి అడ్జస్ట్ చేద్దాం. ఫోటోషాప్లోకి వెళ్దాం.
కొంచెం టైం పడుతుంది. ఓకే, సో క్రియేట్ న్యూ, ప్రింట్ A5. ఓకే, A5 సైజ్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అడ్జస్ట్ చేయాలి? యాక్చువల్లీ మనకు ఓన్లీ ఇగో ఇంత ఇంత రావాలి. ఇగో ఇట్లా, అర్థమైందా? ఇట్లా అయితే ఇక్కడ కొంచెం దీన్ని ఇది ఎట్లా చేయొచ్చు చెప్పగలుగుతారా మరి? ఇప్పుడు చూడండి, మనకి ఇట్లా రావాలి, ఎక్స్టెండ్ అవ్వాలి మనకి. సో ఒక ట్రిక్ చూద్దాం. ఒక ఐడియా ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి మనము ఒక సెలెక్షన్ ఇట్లా డ్రా చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే, చేసేసి మనము ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అని ఇట్లా పెట్టుకున్నాం. ఓకే, ఎగ్జాక్ట్లీ దీనంతా చేసి దీన్ని మనం ఫిల్ కంటెంట్ అవేర్ కొడదాం. చూద్దాం ఏమవుతుందో. టైం తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ రాకపోవచ్చు కొంచెం. ఓకే, ఇది రైట్ సైడ్ ఏరియా కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఒక పని చేయొచ్చు, మనకి రైట్ సైడ్ ఎట్లా అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, అనదర్ థింగ్ ఈజ్ మనము చూడండి దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫుల్ రావాలి ఇంత. ఓకేనా, ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఒకవేళ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే పిల్లలు వెళ్ళిపోతారు. ఆర్ ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ క్లౌడ్స్ మనకు ఒకవేళ ఇట్లా ఫుల్గా రావాలనుకో ఇంకో లేయర్ తీసుకొని వేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇట్లా పెట్టేద్దాం, బెస్ట్ ఏముంది. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా, ఫైల్, సేవ్ యాజ్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఫోటోషాప్ కాదు, నాకు మెయిన్ థింగ్ ఇన్ డిజైన్. ఓకే, సో అందుకే నేను ఎక్కువ ఫోటోషాప్లో టైం వేస్ట్ చేయను. మనకు తర్వాత ఎప్పుడైనా కావాలంటే అది దానికి ఉన్నాయి, వేరే మెథడ్స్ ఉన్నాయి, కానీ మన తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు. ఓకేనా, సో దీని ఏంటంటే పేజ్ బీజీ అని పెట్టేద్దాం. ఓకేనా, ఆర్ పేజ్ బ్యాక్గ్రౌండ్. రైట్, సో వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనం ఇండిజైన్లోకి వద్దాం. సో ఇండిజైన్లో నాకు ఆ పేజ్ డిజైన్ నాకు ప్రతి పేజ్లో కావాలి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఈజ్ మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా చేయడం కష్టం అనుకుంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎన్ని స్టోరీస్ పెడదామో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇగో వెబ్సైట్ ఉంది ఇక్కడ. ఓకేనా, సో చూడండి, మనం ఒక 5 స్టోరీస్ పెడదాం. 1 2 3 4 5. ఓకేనా, ఒక 5 స్టోరీస్ పెడదాం. 5 స్టోరీస్ అంటే మనకి 5+2 అంటే ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్తో కలిపి టోటల్ 7 పేజెస్ వస్తాయి, అంతే కదా. సో మనము ఫైల్, డాక్యుమెంట్ సెటప్, అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ 7 అని పెట్టుకుందాం. ఓకేనా, పెట్టేసుకొని ఓకే కొట్టేద్దాం. ఓకే, 7 పేజెస్ వచ్చేసినాయి మనకి. ఓకే, కావాలంటే ఇంకొకటి తీసుకుందాం, జస్ట్ ఇంకొకటి తీసుకుందాం. 8 ఫస్ట్ అండ్ 8th పేజ్ కవర్ పేజ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాస్టర్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో మాస్టర్ పేజెస్ ఇక్కడ ఏ పేరెంట్ అని ఉందా, మీకు కొన్ని
పాత వర్జన్స్ ఆఫ్ ఇండిజైన్లో ఏ మాస్టర్ అని ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఏ పేరెంట్ అని ఉంది. డబల్ క్లిక్ కొట్టండి. డబల్ క్లిక్ కొడితే మీరు మాస్టర్ పేజ్లోకి వెళ్తారు. మాస్టర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఈజ్ పేజ్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా. పేజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేస్తాం మనము, ఇది తీసుకుందాం, రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తీసుకుందాం, ఇలా డ్రాగ్ చేద్దాం, ఓకే. కంట్రోల్ డి అండ్ మనది చిల్డ్రన్స్ బుక్ ఎక్కడ ఉంది, ఇక్కడ దీన్ని పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇదే కదా. సో ఇది ఇట్లా తీసుకున్నాం మనం, ఓకే. సో ఇలా వచ్చేసింది మనకి. అయితే దీన్ని ఫ్లిప్ చేద్దాం మనం, ఓకేనా. రైట్ లైక్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ హారిజాంటల్, ఓకే. అండ్ చేసేసి దీన్ని ఇట్లా పెట్టేద్దాం, ఓకే. ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా, వచ్చిందా. సో ఇప్పుడు దీన్ని మనము ఇటు సైడ్ పెడదాం. సో ఆల్ టు డ్రాగ్, ఓకేనా. సో దీన్ని మనము ఫ్లిప్ చేద్దాం, ఓకే. ఫ్లిప్ హారిజాంటల్ అండ్ ఇలా మనము అడ్జస్ట్ చేసుకుందాం, ఓకేనా. సో చూడండి, ఒక మనకి బుక్ది వచ్చేసింది, బుక్ది బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, ఓకేనా. స్టోరీస్ది, ఓకే. సో చూడండి, ఇంకో ఇట్లా అన్ని పేజెస్లో మనకి వచ్చేసాం, ఓకేనా. రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే చూడండి, మనము కవర్ పేజ్ చేయాలి. ఫస్ట్ అదే ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్, ఓకేనా. ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్ అంటే మనము ఫ్రంట్ పేజ్లో అండ్ బ్యాక్ పేజ్లోంచి మనము ఈ మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేయాలి, ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనము పేజ్ నెంబరింగ్ చేయాలి, ఓకే. అది ఒకటి చేయాలి. అయితే పేజ్ నెంబర్ కంటే ముందర మనం ఫస్ట్ స్టైల్స్ చేద్దాం, స్టైల్స్, ఓకేనా. ఓకే. సో ఫస్ట్ కవర్ పేజ్ చేద్దాం. సో పేజ్ నెంబర్ 1కి వస్తున్నా, ఓకే. వచ్చేసి సో వేర్ ఈజ్ పేజ్ నెంబర్ 1 చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 1 ఉంది. అండ్ మీరు ఒకవేళ చూడండి, మీకు ఇట్లా చూడడం మీకు ప్రాబ్లమాటిక్ అనిపిస్తే మీరు ఇట్లా చేసుకోవచ్చు. డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళండి. అంటే ఇట్లా సైడ్ బై సైడ్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి మీరు ఫేసింగ్ పేజెస్ ఆఫ్ చేశారనుకోండి, సో ఇట్లా ఒకదాని కింద ఒకటి వస్తుంది మనకి పేజెస్ 10 minutes. ప్రాబ్లం వచ్చింది అక్కడ. జస్ట్ అ మినిట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ అయితే మనము మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ ఫస్ట్ పేజ్లోంచి రిమూవ్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్. సో ఎట్లా రిమూవ్ చేస్తాం, ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను పట్టుకొని ఇట్లా వేసేయండి ఫస్ట్ పేజ్ మీద. సో మీకు ఫస్ట్ పేజ్లోంచి మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది, ఓకేనా. అట్లానే లాస్ట్ పేజ్, సో లాస్ట్ పేజ్ ఇది 8th పేజ్. సో ఇట్లా 8th పేజ్ మీద వేసాను. సో చూడండి, ఇప్పుడు 8th పేజ్కి మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక పని చేద్దాం, మనం ఫేసింగ్ పేజెస్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు నీట్గా కనిపిస్తాం చూడండి, ఓకేనా. సో ఫస్ట్ పేజ్ మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ లేదు, లాస్ట్ పేజ్ మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ లేదు, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్లో ఏం చేద్దాం, ఫస్ట్ పేజ్లో మనము ఫ్రంట్ కవర్ పెడదాం. సో ఎలా పెడతాం ఫ్రంట్ కవర్, సో ఇక్కడ మీరు రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకోండి, ఇట్లా పైనుంచి కిందకి, అండ్ కంట్రోల్ డి కొట్టండి. కంట్రోల్ డి కొట్టేసి సో ఇగో దిస్ ఈజ్ ద ఫ్రంట్ కవర్, ఓకేనా. సో దీన్ని రైట్ క్లిక్, డిస్ప్లే పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ డిస్ప్లే, అండ్ తర్వాత ఫిట్టింగ్లో ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్, ఓకేనా. ఇలా. సో తర్వాత మనము లాస్ట్ పేజ్లో బ్యాక్ కవర్, అంతే కదా, కంట్రోల్ డి. సో దిస్ ఈజ్ బ్యాక్ కవర్.
कलर मैच नहीं हो तो दूसरा कलर दे दो. यू कैन टेक इट इन डू इट इन फोटोशॉप. ఓకే, సో మనకి ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టోరీస్ పెట్టుకుందామా. సో స్టోరీస్ పెట్టే ముందర ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం స్టైల్స్ క్రియేట్ చేద్దాం. చాప్టర్ టైటిల్ స్టైల్ ఒకటి, మళ్ళీ ఇంకోటి ఏంది మనకి పారాగ్రాఫ్ స్టైల్, హెడ్డింగ్ స్టైల్. సో హెడ్డింగ్ స్టైల్, పారాగ్రాఫ్ స్టైల్ ఎట్లా చేయాలి మనం. సో చూడండి, ఫస్ట్ మీరు విండోస్లోకి వెళ్ళి స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్ తీసుకోండి. ఓకేనా. సో మనము ఫ్రంట్ ఈ పేజ్లోకి వచ్చేద్దాం. ఓకేనా. సో ఇది యాక్చువల్లీ మనకి ఇది ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇది 1 2 3 4 5 ఓకే 5 స్టోరీస్ వస్తాయి అండ్ ఒకటేమో ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ మనము హెడ్డింగ్ పెడదాం. ఓకేనా. సో హెడ్డింగ్ అంటే చాప్టర్ టైటిల్. ఓకేనా. సో ఇట్లా ఎప్పుడైనా ఇట్లా బ్లాక్ ఇట్లా క్రియేట్ చేయాలి మేము. ఓకేనా. సో క్రియేట్ చేసేసి సో మనము చాప్టర్ టైటిల్ అని పెడదాం ఫస్ట్. అదే తర్వాత మనం యాక్చువల్ స్టోరీ పెడదాం. ఓకే, చాప్టర్ టైటిల్ ఆర్ హెడ్డింగ్ అని కూడా పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం స్టైల్ ఏమి ఇద్దామంటే టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకేనా, హైలైట్ చేసుకోవాలంటే. అండ్ టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకేనా. అండ్ ఇక్కడ సైజు పెద్ద చేసుకున్నాము. ఓకేనా, జస్ట్ అ మినిట్. ఓకేనా. సో టైమ్స్ న్యూ రోమన్ అండ్ దీనికి మనము హెడ్డింగ్కి ఒక వేరే కలర్ ఏదైనా ఇద్దాం మనం. ఓకేనా. సో రెడ్ ఇద్దాం. ఓకేనా, బోల్డ్ ఇస్తాం, రెడ్ ఇద్దాం. అండ్ ఆల్సో మనము దీనికి సెంటర్ అలైన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి ప్లస్ వచ్చిందా, అండ్ ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూస్ తీసుకోండి, డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మీకు ఇక ఇది పారాగ్రాఫ్ స్టైల్ది విండో ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి హెడ్డింగ్ స్టైల్ అని పెట్టేద్దాం. హెడ్డింగ్ స్టైల్. ఓకేనా, ఆర్ టైటిల్ స్టైల్, టైటిల్ ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఎలా వచ్చేసిందా, హెడ్డింగ్ స్టైల్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ మనకి పారాగ్రాఫ్. పారాగ్రాఫ్కి ఏం చేయాలి మనం. సో పారాగ్రాఫ్కి అగైన్ మనము ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో స్టోరీని మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు మెల్లగా ఇట్లా. ఇక్కడ ఎట్లయినా ఇమేజ్ వస్తుంది కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో మనము ఇట్లా ఇక్కడ స్టోరీ పెట్టుకుందాం. టైటిల్ కూడా ఇక్కడ కొంచెం పక్కకు జరుపుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనము ఫస్ట్ అయితే డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. చూడు, ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఓకే, డమ్మీ టెక్స్ట్ తీసుకొని దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దాం, పారాగ్రాఫ్ స్టైల్ ఇద్దాం. సో ఇక్కడ మనము ఏం చేద్దాం, ఇక్కడ సో చూడండి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకేనా. అండ్ దీనికి మనము చిల్డ్రన్స్ స్టోరీ కదా, చిల్డ్రన్స్ కాబట్టి మనము కామిక్ సన్స్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, కామిక్ సన్ ఇస్తే బాగుంటుంది. ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. సో చూడండి, ఇదిగో కామిక్ సన్స్. ఓకేనా. సో కామిక్ సన్స్. అండ్ దీనికి చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ న్యూ తీసుకొని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి ఆల్రెడీ దీనికి కామిక్ సన్స్ ఉంది. అండ్ టెక్స్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఎలా ఇంక్రీజ్ చేస్తారు చూడండి, ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉందా, అప్ యారో కొట్టండి చూడండి. ఓకేనా. సో ఒకవేళ మనకి ఇంకా అంటే ఈ కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలంటే మనం పెట్టుకుందాం. ఒకవేళ స్టోరీ ఇక సరిపోలేదు అనుకో ఒక పేజ్లో, తర్వాత మనం పెట్టుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పారా స్టైల్. అండ్ ఫాంట్ కలర్ బ్లాకే బాగుంటుంది నాకు తెలిసి.
ఇంకా వేరే కలర్ ఏమొద్దు, బ్లాకే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఈజ్ చూడండి జస్టిఫై చేద్దాం. సో జస్టిఫై ఎట్లా చేస్తారు మీరు చూడండి, ఇక్కడ ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ ఉంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ జస్టిఫై తీసుకోండి, ఇగో లెఫ్ట్ జస్టిఫై. ఓకేనా, అప్పుడు లెఫ్ట్ రైట్ సేమ్ సైజ్ వస్తుంది. ఓకేనా, సో చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఓకే కొట్టేద్దాం. పారా స్టైల్ వచ్చింది, హెడ్డింగ్ స్టైల్ వచ్చింది. ఓకేనా, జస్ట్ ఇంకొకటి చేద్దాం మనం. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకటి ఏంది ఇప్పుడు సబ్ హెడ్డింగ్. హెడ్డింగ్ స్టైల్ సబ్ హెడ్డింగ్ అంటే కొంచెం హెడ్డింగ్ కంటే చిన్నది, పారాగ్రాఫ్ కంటే పెద్దది. దట్ ఈస్ కాల్డ్ సబ్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్స్ ఎక్కడైనా మీరు ఏదైనా క్యాప్షన్స్కి కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే సబ్ హెడ్డింగ్. ఓకేనా, సో మనం యాక్చువల్లీ టెక్స్ట్ సైజ్ ఎంత ఇచ్చాం, 15 ఇచ్చాం కదా. అదే పారాగ్రాఫ్ స్టైల్, పారాగ్రాఫ్ 15 ఇచ్చాము. అండ్ 15 అంటే ఇది ఇంకొంచెం పెద్దగా ఉండాలి పారాగ్రాఫ్ కంటే, 20 ఇవ్వచ్చు దీనికి. ఓకే, సో కామిక్ కానీ దీనికంటే చిన్నగా ఉండాలి. ఓకేనా, బ్లూ ఇద్దాం. ఓకేనా, బ్లూ ఇచ్చేసి ఎంత 20 పెడదామా. కానీ మరి చాప్టర్ టైటిల్ కంటే అంటే హెడ్డింగ్ కంటే పెద్దగా ఉండకూడదు, హెడ్డింగ్ కంటే చిన్నగా ఉండాలి. హెడ్డింగ్ కంటే చిన్నగా ఉండాలి, పారాగ్రాఫ్ కంటే పెద్దగా ఉండాలి. హెడ్డింగ్ ఎంత ఉంది సైజు గుర్తుకు రావట్లేదు. ఓకే 18 పెట్టేద్దాం బెస్ట్. ఓకేనా, సో 18 పెట్టేసి ఇక్కడ న్యూ పారా స్టైల్ తీసుకుందాం. అండ్ ఇక్కడ దీనికి సబ్ హెడ్డింగ్ స్టైల్, సబ్ హెడ్డింగ్ అని పెట్టేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి 3 స్టైల్స్ వచ్చేసాయి. ఓకేనా, సబ్ హెడ్డింగ్, పారా స్టైల్, హెడ్డింగ్. ఓకే 3 స్టైల్స్ వచ్చేసాయి. బస్ ఇప్పుడు మనకి మెయిన్ స్టైల్ పని అయిపోయింది. సబ్ హెడ్డింగ్ మనం ఇండెక్స్ పేజ్లో పెడదాం. అండ్ హెడ్డింగ్ ఏమో స్టోరీ టైటిల్. సబ్ హెడ్డింగ్ మనము ఇండెక్స్ పేజ్లో ఉన్న మ్యాటర్కి పెడదాం. స్టోరీ టైటిల్ వచ్చేసి హెడ్డింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ ఆ స్టోరీలో ఉన్న పారాగ్రాఫ్కి పారా స్టైల్ ఉంటుంది. అర్థమైందా? సో చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను. ఫస్ట్ మనము ఇండెక్స్ పేజ్తో మొదలు పెడదాం. ఓకేనా, సో ఇండెక్స్ పేజ్, దిస్ ఈజ్ ఇండెక్స్ పేజ్. సో నేను ఇండెక్స్ పేజ్లో చూడు, ఇండెక్స్ పేజ్లో ఇండెక్స్ అనే టైటిల్కి హెడ్డింగ్ ఇస్తా, హెడ్డింగ్ స్టైల్ ఇస్తా. దాని కింద ఏవైతే మన స్టోరీ టైటిల్స్ ఉంటాయో వాటికి ఇది ఇస్తాను నేను, ఇది హెడ్డింగ్ స్టైల్, సబ్ హెడ్డింగ్ ఇస్తా. ఓకేనా, సో ఇండెక్స్. సో దీన్ని మీరు హైలైట్ చేసుకొని ఒక ఇండెక్స్ చేసుకొని చూడండి. నేను ఇప్పుడు మళ్ళీ దీనికి నేను ఏమి స్పెషల్గా సపరేట్గా టెక్స్ట్ మార్చాను. నేను జస్ట్ చేయాల్సింది ఏంటి, హెడ్డింగ్ స్టైల్. చూడండి వచ్చేసిందా. ఇప్పుడు దీన్ని కావాలంటే మనం కొంచెం ఇక్కడ పెడదాం. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇక్కడ మనము ఇండెక్స్ ఫస్ట్ స్టోరీ ఏందమ్మా, ఒక నిమిషం చూద్దామా. ద ఫ్రాగ్ అండ్ ద ఆక్స్. ఓకేనా, ఆక్స్. ఓకేనా, ఫ్రాగ్ అండ్ ఆక్స్. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేద్దాం నెక్స్ట్, సబ్ హెడ్డింగ్. ఓకే, సో చూడండి సబ్ హెడ్డింగ్ కూడా పెద్దగానే వచ్చింది మనకి. ఓకే, ఓకే సో ఫ్రాగ్ అండ్ ఆక్స్. ఇక్కడ దీనికి చూడు ఒక బాక్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది ఈ పేజ్లో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ థర్డ్ పేజ్, అంతే కదా.
థర్డ్ ఆర్ సెకండ్ వేసుకో, థర్డ్ ఇద్దాం. ఓకే, థర్డ్. అండ్ దీనికి కూడా మనము సబ్ హెడింగ్ పెట్టుకున్నాం. ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ అలైన్మెంట్స్ బాగా వస్తాయి మనకి, చూడు అలైన్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి మనకి. ఓకేనా. డబ్ల్యూ కొట్టి చూసుకుంటూ ఉండండి మీరు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనము ఇక మళ్ళీ టైప్ చేసే బదులు దీన్ని డూప్లికేట్ చేద్దాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. బెల్లింగ్ ద క్యాట్. ఓకే, బెల్లింగ్ ద క్యాట్. ఓకేనా. సో దీనికి 4th పేజా చూద్దాం. అది ఎన్నో పేజో నాకు తెలియదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను కంటెంట్ పెట్టాను అనుకో, ఇంకో దాంట్లోకి వెళ్ళచ్చు, మళ్ళీ మనం ఎక్స్ట్రా పేజెస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. చూద్దాం ఒకసారి. ఓకే, పేజ్ మనం ఏ పేజ్ అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే టైటిల్స్ పెట్టేద్దాం. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ ఏంటి మనకి? ఓ పెద్దగా ఉంది ఇది పేరు, మనకి చిన్న పేరు తీసుకున్నాం. ప్లేన్ ట్రీ. ఓకే, ఓకేనా. రైట్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ మనకి ఇంకా 5 అనుకున్నాం కదా, 1 2 3 4 5. ద హెరాన్ అంట. ఓకే, సో వీటి స్టోరీస్ పెద్దగా నాకు తెలిసి సింగిల్ పేజీ ఉంటాయి. ఓకేనా. రైట్, ద హెరాన్. ఓకే, నెక్స్ట్ చిన్న పేరు తీసుకున్నాం. ఓకేనా. ఫాక్స్ అండ్ ద క్రో. స్టోరీ పెద్ద ఉన్నట్టు. ఆల్ట్ అండ్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి అక్కడ ఈక్వల్ స్పేసింగ్ వస్తుంది, చూసారా? దీంట్లో అలైన్మెంట్స్ చాలా బాగుంటాయి. ఓకే, ఈ పేరు కొంచెం పెద్దగా ఉంది కదా. ఓకే, సో చూడండి. సో ఇండెక్స్ పేజ్ అయిపోయింది మనకి. సో కావాలంటే ఇది కొంచెం ఇట్లా పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సో ఇప్పుడు మనకి స్టోరీలు పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక స్టోరీస్. సో ఇప్పుడు ఫస్ట్ స్టోరీతో మొదలు పెడదాం మనం. సో ద ఫస్ట్ స్టోరీ ఏంటి మనకి? ద ఫ్రాగ్ అండ్ ఆక్స్. సో బ్యాక్ వెళ్దాం. ఎక్కడ పోయిందా స్టోరీ? ఇది జస్ట్ a minute. మెయిన్ పేజ్ ఏది? ఎటో పోయింది మెయిన్ పేజ్. అన్ని స్టోరీలు వస్తున్నాయి ఇక్కడ. బ్యాక్ వెళ్దామంటే హోమ్ పేజ్ లేదు ఆప్షన్.
ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఉంది లింక్. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు ఈ కంటెంట్ని మనము కాపీ చేసుకుందాం. ఓకే, కంటెంట్ కాపీ చేసుకున్నాం అండ్ డిజైన్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ కంటెంట్కి మనం ఏముండాలి, మనకి చూడు కంటెంట్కి మనము పారాస్టైల్ యాక్టివ్లో ఉండాలి. ఓకేనా, యాక్టివ్లో పెట్టుకొని ఇట్లా మనం ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుందో. కానీ నాకు తెలిసి ఇంకా చిన్న చేయాలేమో అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఇంకా ఉంది కదా కంటెంట్, ఇక్కడ వచ్చింది. సో సో చూడు ఇక్కడ వచ్చిందా. సో చూడు ఇక్కడ నుంచి మనము ఇట్లా నెక్స్ట్ పేజ్లోకి తీసుకుపోవాలి. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది, రైట్, అంతేనా. సో దీన్ని ఇట్లా పెట్టేసుకోండు కొంచెం, ఎందుకంటే ఇట్లా పెట్టేసుకోండి మీరు. సో ఇప్పుడు చూడు ఇక్కడ మనం ఏం చేద్దాం, చూడు ఇంత ఎంటీ స్పేస్ వచ్చింది మనకి. సో దీంట్లో మనం ఇమేజ్ పెడదాం, అర్థమైందా. సో ఈ ఎంటీ స్పేస్లో ఇమేజ్ పెట్టాలి మనం. అండ్ అట్లానే ఇక్కడ టైటిల్ పెడదాం. టైటిల్ వచ్చేసి మనకి ఇగో చూడు, అందుకే టైటిల్కి నేను హెడ్డింగ్ స్టైల్ తీసుకున్నాను. ఓకేనా, ఐడియా వచ్చింది కదా ఇప్పుడు మీకు. ఓకే, సో ఇప్పుడు ఏంటది, ఫ్రాగ్ అండ్ ఆక్స్ కదా. సో ఇక్కడ దీనికి మీరు ఏం చేయాలి, హెడ్డింగ్ స్టైల్ పెట్టుకోండి. హెడ్డింగ్ స్టైల్ ఇక్కడ మీకు స్టైల్స్ మాస్టర్ పేజెస్ తెలియడానికి చెప్తున్నాయి ఇది. ఓకేనా, ద ఫ్రాగ్ అండ్ ఆక్స్. ఓకేనా, ఓకే. సో ద ఫ్రాగ్ అండ్ ఆక్స్. సో ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టోరీ కంటిన్యూ చేసే ముందర మనము పేజ్ నంబరింగ్ పెడదాం. పేజ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు నాకు దివ్య చెప్పాలి పేజ్ నెంబర్స్ ఎట్లా పెట్టాలో. వెళ్ళేసి సో ఇక్కడ పెట్టచ్చు మనము. ఇక్కడ పెడదామా పేజ్ నెంబర్స్, ఇట్లా పెడదాం. ఓకే, సో మాస్టర్ పేజ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏఎన్ క్లిక్ చేయాలా. షూరా, మర్చిపోయావు. సో మనం ఇక్కడ రైట్ క్లిక్ చేద్దాం. ఓకేనా, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్స్, మార్కర్, కరెంట్ పేజ్ నెంబర్. ఓకేనా, ఇలా. సో దీనికి మనం కావాలి అంటే సబ్ హెడ్డింగ్ ఇవ్వచ్చు ఆర్ హెడ్డింగ్ ఇవ్వచ్చు. ఓకే, సబ్ హెడ్డింగ్ ఇద్దాం, బాగుంది. ఓకే, మరీ పెద్దగా అవసరం లేదు మనకి. ఓకేనా, సో దీన్ని కావాలంటే కొంచెం కడదాం, మరీ పెద్దగా కూడా అవసరం లేదు. అండ్ మనకి ఈ పేజ్లో కూడా రావాలి. అండ్ ఇక్కడ ఇది హ్యాండ్ అడ్డం వస్తుంది కదా, సో మనం ఇక్కడ పెట్టేద్దాం డైరెక్ట్. అలైన్మెంట్స్ చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి 2 పేజెస్లో వచ్చేస్తుంది మనం పేజ్ నెంబర్స్. కొంచెం ఇట్లా పెడదాం, సైడ్కి పెడదాం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, ఇట్లా. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి వచ్చిందా పేజ్ నెంబర్. సో పేజ్ నెంబర్స్ వచ్చేసినాయి మనకి. ఓకే, సో ఇక్కడ మనకి చూడు
ఇక్కడ మనకి చూడు పేజ్ నెంబర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏ చాప్టర్ ఎక్కడ ఏ పేజ్లో స్టార్ట్ అవుతుందని. సో ఇక్కడ మనకి ఫ్రాగ్ అండ్ ఆక్స్ తర్వాత 5th పేజ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సెకండ్ స్టోరీ. సో మనం ఇక్కడ 5 అని పెట్టేది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనం ఇక్కడ ఒక ఇమేజ్ పెడదాం, ఫ్రాగ్ అండ్ ఆక్స్. సో ఏదైతే ఫ్రాగ్ వెళ్ళిపోయింది. అరే ఈ మధ్య ఫ్రాగ్స్ కనిపించట్లే కదా, ఏమైపోయినాయి అబ్బా ఫ్రాగ్స్? ఇక్కడ నాకు ఇక్కడ చిన్నప్పుడు బాగా చూసేటండి నేను. వర్షం పడ్డప్పుడు వస్తాయి సార్, వర్షం పడ్డప్పుడు వస్తాయి. వర్షం పడినా కూడా కనిపించట్లేదు. వస్తున్నాయి, నేను చూస్తున్నాను. నాకు చిన్నప్పుడు అయితే నాకు దడ పుట్టేది చూడంగానే. అవి సార్ చెట్లు ఉన్న ప్లేస్ ఎక్కువ ఖాళీ ప్లేస్లు ఉంటాయి సార్. చాలా ఉండే. ఇప్పుడు ఈ మధ్యలో కనిపించట్లేదు మరి ఎందుకో. ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక బాక్స్ క్రియేట్ చేద్దాం. సో అయితే మీరు మాస్టర్ పేజ్లో కాదు చేయాల్సింది, ఇక్కడ ఇందులో చేయాలి. ఇమేజ్ మాత్రం ఇందులో చేయాలి. ఓకే ఒక నిమిషం, ఎందుకు ఫ్రేమ్ రావట్లేదు ఇక్కడ? ఫ్రేమ్ ఎందుకు వస్తలేదు? సరేలే. ఓకే వెల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకే సో ఇట్లా మీరు చూడండి, ఇక్కడ ఇమేజ్ పెట్టుకున్నాను. ఓకే ఇట్లా పెట్టేద్దాం బెస్ట్. ఇంకా సైజు పెద్ద చేసుకోవాలనుకోండి మీరు, ఇక్కడ మీకు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి మీరు ఇంకా కొంచెం బిగ్ సైజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫుల్ ఫ్రేమ్ ప్రొపోర్షనల్. ఓకే దీంతోటే చేయాలి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఓకే ఏమంటావు? సరే ఇక్కడ పక్కకు పెడదాం అయితే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఈస్, ఇప్పుడు ఇక్కడ బెల్లింగ్ క్యాట్ 5 పెట్టేసాం కదా. ఓకే ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ. సో నెక్స్ట్ స్టోరీ అగైన్ మనము ఏం చేద్దామంటే, సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ హెడ్డింగ్ స్టైల్ యాక్టివేట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మనము ఫస్ట్ టైటిల్ పెడతాం. ఓకేనా? సో ఇక్కడ టైటిల్ ఇక్కడ మనము డైరెక్ట్ ఇక్కడ టైటిల్ పెట్టుకుందాం. ఓకేనా? ఓకేనా? సో పెట్టేసుకొని ఇక్కడ ఏంటది, బెల్లింగ్ క్యాటా, పేరేంటది, బెల్లింగ్ ద క్యాట్. సో ఇది హెడ్డింగ్ అన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఈజ్ దాని స్టోరీ. పారాస్టైల్ ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి అండ్ ఇందులోకి వద్దాం. ఓకే బెల్లింగ్ ద క్యాట్. సో సో ఇలా మనం పేస్ట్ చేసేద్దాం. రైట్. సో వచ్చింది కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ వచ్చింది ఇక్కడ.
సో ఇట్లా డ్రాగ్ చేసేద్దాం. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇక్కడ కావాలంటే ఇక్కడ చిన్న ఇమేజ్ పెట్టేద్దాం. కొంచెం స్నిప్పింగ్ టూల్ తీసుకోండి బెస్ట్. స్నిప్పింగ్ టూల్స్తో ఈజీగా వస్తాం మనం. ఓకే, బిల్డింగ్. ఓకేనా? సో ఏం చేయాలి ఇప్పుడు? కంట్రోల్ డి అండ్ దీన్ని ఇలా డ్రాగ్ చేసేద్దాం. ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకేనా? సో చూడండి, మీకు ఒకవేళ ఇది క్వాలిటీలో కనిపించట్లేదు అనుకుంటే మీరు రైట్ క్లిక్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే పెట్టుకోండి. ఓకే, ఒకవేళ క్వాలిటీలో కనిపించట్లేదంటే. ఓకేనా? సో దీనికి కూడా ఆల్రెడీ ఓకే ఆన్ చేసుకోండి. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ నాకు 2 స్టోరీలు వచ్చినాయి. ఇక్కడ మూడు స్టోరీలా, 2 స్టోరీలు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా. ఇంకొక స్టోరీ వస్తుంది నాకు, కానీ ఇక్కడ నేను టోటల్ 5 తీసుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి మనం? పేజీలు ఇంక్రీజ్ చేసుకోవాలి. అయితే ఒకసారి డిజైన్ కూడా వస్తుందో లేదో చూద్దాం. ఈ డిజైన్. సో ఇక్కడ న్యూ చూడు, దిస్ ఈజ్ 8th పేజ్. ఓకే, 8th 10th పేజ్లో డిజైన్ రాలేదు సార్. ఓకే, 8th పేజ్ది మనం ఇంక్రీజ్ చేసి చూద్దామా. ఓకే, సో వచ్చింది. సో ఇక్కడ ఇంకా చెయ్యాలి మనం. ఓకేనా? ఓకే, ఎందుకంటే ఇంకా మనకు కొన్ని పేజెస్ది స్టోరీ ఉంది. ఓకే, నేను యాక్చువల్లీ ఇది మొత్తం చూడండి మీరు, ఎందుకంటే మన అన్ని స్టోరీలు కంప్లీట్ చేసి ఎండింగ్ చూడాలి మనం. ఓకేనా? ఎండింగ్ అసలు ఎట్లా కనిపిస్తుంది చూడాలి. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ ఏంటి? 7th పేజ్ కదా. సో ప్లేన్ ట్రీ. ఇక్కడ మీరు 7 అని పెట్టేద్దాం. 7 అని పెట్టేసి ఇక్కడ ఏం చేయాలి మనం? సో ఇట్లా వేసేసుకో. హెడ్డింగ్ స్టైల్. మీరు ఎప్పుడైనా ఫస్ట్ లెటర్ది క్యాపిటల్స్ పెట్టండి. ఓకేనా? ఓకే, సో ఇలా. సో డబ్ల్యూ క్లిక్ చేస్తే మీకు మార్జిన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్లేన్ ట్రీది కంటెంట్ తీసుకుందామా. ఓకేనా? ఇది చిన్న స్టోరీ ఉంది, నాకు తెలిసింది ఓన్లీ ఒకటే పేజ్లో రావచ్చు, అంతే కదా. అంతే సార్. సో ఇక్కడ ఏముండాలి? పారాస్టైల్ యాక్టివ్లో ఉండాలి. వచ్చిందా ఒకటే పేజ్లో? ఓకే, ఇక్కడ నో ఎర్రర్స్ అని ఉంటే ఒకటే పేజ్లో వచ్చింది అని అర్థం. ఓకేనా? ఓకే, మీకు కావాలంటే ఇంకొక పేజ్లో దీని ఇమేజ్ పెట్టుకోండి, కానీ వద్దులేండి. ఓకే, ఓకే. నెక్స్ట్ స్టోరీ ఈజ్ ప్లేన్ ట్రీ అయిపోయింది. ద హెరాన్. ఓకే, ద హెరాన్.
ఇది కూడా చిన్నగానే ఉంది అది తెలుసు. ఓకే, కొంగనా సార్ అది? కొంగని హెరాన్ అంటారు. ఓకేనా. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చేసేద్దాం. సో కంట్రోల్ వి. ఓకేనా. సో చూడండి, ఇది యాక్చువల్లీ ఇది वो खाकर चिंगम लगाया सर टेबल को, मेरा पॉइंट को तो पकड़ के आया। ठीक है. तो ऐसा मैं तो सोचा कुछ सांप या कुछ चूहा आया है నేను కూడా ऐसा అనుకున్నా సార్, हाँ. వచ్చినట్టుంది. अब याद क्या आ रहा? हाँ, వెనకకి एक सांप आ गया सोचा हाँ. मैं. ठीक है. మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్ లేవని, మ్మ్. వచ్చిందేమో అని నేను అనుకున్నాను. ఓకే. సో ఇక్కడ మనము ఇగో ఇట్లా సెకండ్ పేజ్లో వర్క్ ఉంది. ఇది యాక్చువల్లీ స్టోరీ నేను ఫస్ట్ పేజ్లో అయిపోతుంది అనుకున్నాను. ఓకేనా, రైట్. ఎట్లయినా ఇక్కడ ఇమేజ్ పెట్టచ్చు మనం. ఆ సార్. ఓకేనా. సో సింప్లీ ఇక్కడ ఏముండాలి చూడండి, హెడింగ్ స్టైల్ ఉండాలి. ద హెరాన్. ఓకేనా. ఓకే, సో దీనిది మనము ఇమేజ్ కాపీ చేసుకున్నాం. ఓకే, ఓకే ఇట్లా రాదు, మళ్ళీ స్నిప్పింగ్ టూల్ తీసుకోవాలి. ఓకేనా. చూడండి, ఒకటే ఫోల్డర్లో పెడుతున్నా చూసారా. రైట్. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ మీరు డబ్ల్యూ క్లిక్ చేయండి, మార్జిన్స్ కనిపిస్తాయి. సో మార్జిన్స్ ఉంటే మనకి అసలు మన ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది తెలుస్తుంది మనకి. ఓకేనా. సో కంట్రోల్ డి అండ్ ఇది మనం తీసుకున్నాం. ఓకేనా. ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్ అండ్ దీన్ని మనము డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే. ఓకేనా. సో చూడండి, బస్ లాస్ట్ ఒకటే స్టోరీ మిగిలిపోయింది మనకి, ద ఫాక్స్ అండ్ ద క్రో. ఓకేనా. సో ఇక్కడ ఇండెక్స్ పేజ్ కూడా చేంజ్ చేద్దాం. హెరాన్ కూడా మార్చాలి కదా. హెరాన్ ఇందులో వచ్చింది 8th పేజ్. ఓకేనా, 8th పేజ్. అండ్ ప్లేన్ ట్రీ ఎక్కడ ఉందప్పా? ప్లేన్ ట్రీ కరెక్టే కదా వచ్చింది కదా. ఓకే 7th పేజ్ అనా. ఓకే కరెక్ట్. ఓకే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కదా. లాస్ట్ అండ్ ఫైనల్ బుక్ వచ్చేసి స్టోరీ వచ్చేసి ఏంటది? స్టోరీ అండి ద ఫాక్స్ అండ్ క్రో. సో ఇక్కడ మీరు హెడ్డింగ్ స్టైల్ తీసుకో అండ్ ద ఫాక్స్ అండ్ క్రో. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? స్టోరీ పెట్టేద్దామా ఇక్కడ? రైట్. ఫాక్స్ అండ్ క్రో ఎక్కడ ఉందో? ఫాక్స్ అండ్ క్రో ఇక్కడ పెద్దగా ఉంది స్టోరీ. ఏమంటావు? అంటే ఆఫ్ తీసుకోండి సార్.
లేదు నువ్వే చేసాను ఓకేనా. సో ఇక్కడ పారాస్టైల్ యాక్టివేట్ చేసుకోవాలి. మీరు పారాగ్రాఫ్ వేసేటప్పుడు పారాస్టైల్ యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇట్లా ఇట్లా బాక్స్ ఇట్లా క్రియేట్ చేయాలి మీరు. ఓకేనా. కంట్రోల్ వి. ఓకేనా. సో ఇప్పుడు మ్యాటర్ని ఇందులోకి లాగాం. సో చూడండి ఇంకా ఎక్కువ మ్యాటర్ వచ్చింది మనకి. సో ఇంకా ఉంది అంటే ఇంకొక పేజ్ వస్తుంది అంతేనా. సో 11th పేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో చూడు ఇంకా ఉంది. అయిపోయింది. ఇక్కడ ఇక్కడ ఏంది ఇన్కంప్లీట్ వచ్చినట్టుంది. కాపీ కాలే కదా. సో చెక్ చేద్దాం. అదేంటి ద ఫ్లాటరర్. ఓహో ఇది కదా. ఓకే. రైట్. సో ఇక్కడ మనం కొంచెం ఇమేజ్ పెట్టేద్దాం అయిపోతుంది. ఓకేనా. సో సో ఫాక్స్ అండ్ క్రో. స్టోరీస్ వెరైటీగా పెట్టినాడు. సౌండ్ కూడా పెట్టినాడు వెబ్సైట్లో. మీకు సార్ చెప్పాడా మంజునాథ్ సార్ సౌండ్ ఎట్లా పెట్టాలి? అంటే మౌజ్ ఇట్లా పెట్టాగానే సౌండ్ రావాలి. ఓకే. ఫాక్స్ అండ్ క్రో. ఓకేనా. ఇంకా చిన్నగా కావాలి మనకి. మొత్తం రాలే కదా. కానీ ఇట్లా ఓకే పని చేద్దాం. ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకోండి. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఎట్లయినా ఈ లైన్స్ కనిపించవులే. ఓకే. సో చూడండి బుక్ రెడీ అయిపోయింది మనకి పేజ్ నెంబర్లతో సహా. ప్రింట్కి రెడీ ఉంది. కవర్ కూడా అయిపోయింది మనకి. సో బస్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే. ఇది కావాలంటే ఒకవేళ క్లారిటీ లేదంటే హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం. ఓకే. అన్నిటివి హై క్వాలిటీ డిస్ప్లే పెట్టేసుకోం. ఓకేనా. సో మెయిన్ చూడండి మాస్టర్ పేజెస్ అండ్ స్టైల్స్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దామా మనం. సో ఫైల్ ఎక్స్పోర్ట్ అండ్ సేమ్ మన చిల్డ్రన్ స్టోరీ బుక్ ఈ ఫోల్డర్లోనే మనము సేవ్ చేద్దాం. ఓకే. సో స్టోరీ బుక్ అని పెట్టేద్దాం. స్టోరీ బుక్ అని పెట్టేద్దాం. ఓకేనా. అండ్ సేవ్. ఓకేనా. అయిపోయింది.
చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది మనకి. సో మనకు 1 అవర్ పట్టింది. సార్ నాకు ఛాన్స్ పడుతుంది సార్. ఆ? నాకు ఛాన్స్ పడుతుంది సార్. ఓకేనా, అయిపోయిందా? సో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇది మన పీడిఎఫ్ ఫైల్. సో దీన్ని మనకి 2 పేజ్ వ్యూలో పెడదాం. సో చూడండి, స్టోరీ బుక్ ఇదో విత్ ఇండెక్స్ పేజ్. ఇదో ఎగ్జాక్ట్ స్టోరీ కూడా ఉంది మనకి. అంటే డమ్మీ కంటెంట్ కూడా కాదు, ఇది రియల్ కంటెంట్. అవును సార్. సో ఇట్లానే బుక్స్ తయారు చేస్తారనమాట. ఇంకా మనం ఓపిక్గా కూర్చుంటే 100 పేజెస్ బుక్ కూడా రెడీ చేయొచ్చు. ఓకేనా?